పాకిస్తాన్ అన్ని రకాలుగా భారత్ దెబ్బ కొడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించిన అనేక మందిని భారతీయులు దేశంలో ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ సపోర్టర్స్ ని పాకిస్తానీలని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన 48 గంటల ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా భారతదేశంలో ఉంటూనే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ని కొంతమంది వ్యక్తులని సైతం ఇక్కడి నుంచి పంపించేందుకు సిద్ధమైంది. సో భారతదేశంలో ఉండడమే కాదు, భారతదేశంలో కూడా వారి ప్రసారాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం వాటిని నిలిపేసినట్టుగా నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్కి చెందినటువంటి 16 యూట్యూబ్ ఛానల్స్ పైన ఉక్కుపారం మోపింది. భారత్లో ప్రసారం అవుతున్నటువంటి 16 పాక్ యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాక్ న్యూస్, పాక్ ఎంటర్టైన్మెంట్ మీడియా పైన కూడా వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు సోషల్ మీడియా ఛానల్స్ పైన కూడా, జర్నలిస్టుల పైన కూడా నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ పైన కూడా నిషేధం విధించారు. ఇండియాకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వీడియోలు ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న నేపథ్యంలో మతపరమైనటువంటి సున్నితమైనటువంటి కంటెంట్ తప్పుదో పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలోనే వీరందరిపైన వేటేసినట్టు తెలుస్తోంది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 16 యూట్యూబ్ ఛానళ్ల పైన ప్రస్తుతం ఇండియాలో బ్యాన్ విధించారు. ఇప్పటికే పాక్ అధికారిక ఎక్స్ ఖాతాను కూడా భారత్ ఇప్పటికే నిలిపివేసింది. ఒకసారి మనం ఆ ఛానల్ సంబంధించి మీరు కూడా చెక్ చేయవచ్చు. దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూడడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అది ఒకవేళ మనం క్లిక్ చేసినా కూడా దిస్ కంటెంట్ ఈజ్ కరెంట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా అని మాత్రమే వస్తోంది. సో వాటికి సంబంధించి ఆ లిస్ట్ ఏంటంటే డాన్ న్యూస్ అనేది DAWN న్యూస్, ఇర్షాద్ భట్టి, తర్వాత సామా టీవీ, అరే న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, ద పాకిస్తాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సామా స్పోర్ట్స్, GNN, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్, ఆస్మా షైరాజీ, మునీఫ్ ఫరూక్, సునో HD న్యూస్, రాజీనామా. ఈ 16తో పాటుగా షోయబ్ అఖ్తర్ అనేటువంటి ఒక ఛానల్ కూడా ఉంది. ఆయన కూడా షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఆయన కూడా తన యొక్క సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ భారతదేశం పైన విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఛానల్ని కూడా బ్యాన్ చేస్తుందని తీసుకుంది. 16 ఛానళ్ల పైన వేటేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అసలు పాకిస్తాన్ నుంచి ఏ మాదిరిగా కూడా అటు భారతదేశానికి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు కానివ్వండి ఎటువంటి తావు లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రజెంట్ పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసింది భారత్ అన్ని వైపులా. అటు ఆ యుద్ధ రీత్యా చుట్టుముట్టడమే కాకుండా కనీసం పాకిస్తాన్కి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా అటు సైబర్ పరంగా కూడా, అంటే ఛానల్స్ పరంగా కానివ్వండి, ఇంకా సోషల్ మీడియా పరంగా కానివ్వండి పూర్తిగా బ్లాక్ చేసింది. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇంకా చాలామంది కూడా పాకిస్తాన్ సపోర్టర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, పాకిస్తాన్ గురించి పొగుడుతూ భారతదేశంలో మాట్లాడుతున్నారు. స్లీపర్ సెల్స్గా ఇంకా భారతదేశంలో చాలామంది ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఎలా ఉండో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి 16 ఛానల్స్ పైన వేటేస్తూ 16 ఛానల్స్ పైన కొంత నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ అఫీషియల్గా ఉన్న ఛానల్సే కాకుండా అన్అఫీషియల్గా చాలామంది ఇండివిజువల్స్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కామెంట్స్ చేస్తున్నారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మాట్లాడుతున్నారు, అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి వారందరిపైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? కేవలం ఈ ఛానల్ వరకే ఆగిపోతారా, లేకపోతే తదుపరి యాక్షన్ కూడా ఉండే అవకాశం ఉందా? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ లో వెళ్లాలంటూ కూడా సూచించారు. అదేవిధంగా కొన్ని పాకిస్తాన్ కేంద్రంగా ఇక్కడ నుండి కొన్ని నిర్వహించే ఛానళ్ల పైన దృష్టి పెట్టింది. అందులో భాగంగా దాదాపు 16 ఛానళ్లు, పాకిస్తాన్ చెందినటువంటి 16 ఛానళ్లు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మతపరమైన ఉద్వేగాలను కావచ్చు, ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇటు భారతీయులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా అవి ప్రచారాలు చేస్తున్నాయి. సో దీనిపైన దృష్టి పెట్టినటువంటి భారత ప్రభుత్వం వెంటనే వాటిని గుర్తించి రిస్టోర్ చేసి ప్రస్తుతం 16 వరకు పూర్తిగా బ్యాన్ చేసి మనం ఛానల్లో యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ ఛానల్ సంబంధించి సెర్చ్ చేస్తే దీన్ని ప్రస్తుతం భద్రత దృష్ట్యా వీటిని క్లోజ్ చేసామంటూ కూడా మనకు అక్కడ ఒకటి కంటెంట్ దానికి సంబంధించినటువంటి ఒకటి డిస్క్రిప్షన్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే గడువు కూడా ఇంకోవైపు పాకిస్తాన్ ఎవరైతే భారతదేశంలో కావచ్చు ఇటు నగర వ్యాప్తంగా కూడా చాలా మంది పాకిస్తాన్ ఇక్కడ తలదాచుతున్నారు. వాళ్ళు వెంటనే దేశం నుంచి వెళ్ళిపోమని అంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. సో ఒక్కొక్కటిగా పాకిస్తాన్ చెందినటువంటి ఏ ఆడవాళ్ళు కూడా ప్రస్తుతం భారతదేశంలో ఉండొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు పాకిస్తాన్ కు చెందినటువంటి 6 ఛానల్ దాదాపు
అన్ని ఛానల్స్ కూడా క్లోజ్ చేపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో అది మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ చెందినటువంటి ఢాల్ న్యూస్, జియో న్యూస్, సామా, అదేవిధంగా పలు జర్నలిస్టుల ఖాతాల పైన కూడా నిషేధం విధించింది. ముఖ్యంగా ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ ని కూడా ప్రస్తుతం దానికి సంబంధించి కూడా మొత్తం తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కంటెంట్ కావచ్చు మొత్తం తప్పుదవ పట్టిస్తున్నారు, విద్వేషపూర్వకమైనటువంటి ప్రసారాలు చేస్తున్నారని కూడా ఇప్పటికే చేసింది. కాసేపు క్రితం బీబీసీకి సంబంధించినటువంటి బీబీసీ కూడా ఒక లీగల్ నోటీస్ కూడా జారీ చేసింది. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీబీసీ కూడా చేస్తున్నట్టు కూడా కాసేపు క్రితం బీబీసీ కూడా నోటీస్ పంపించింది. ఇప్పటికే ఒకవైపు న్యాసం కావచ్చు ఏది కూడా పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధం ఉండకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో జాతీయ భద్రతా దృష్ట్యా నిర్ణయం కింద భారత ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ అయినటువంటి షోయబ్ అఖ్తర్ ఛానల్ పైన కూడా నిషేధం విధించింది. సో మొత్తం మీద ఒక్కొక్కరి పైన ఈ విధంగా ఒకవైపు భారతదేశంలో ఎలాంటివి వాళ్ళకు ఆడవాళ్ళు లేకుండా ఒక్కొక్క అడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పాకిస్తాన్ చెందినటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ నిషేధం విధించారు. సో ఈ విధంగా ఒక్కొక్క అడుగు వేస్తుంది. ఎందుకంటే మొన్న ఒకవైపు పాకిస్తాన్ హైదరాబాద్ లో కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ లో దేశం పెట్టుకోవాలంటూ కూడా గడువు విధించారు. ఆ గడువు ఈ రోజుతో పూర్తయింది. సో మొత్తం మీద ఒక్కొక్క ఆడవాళ్ళు లేకుండా, ఎందుకంటే పాకిస్తాన్ లో సంబంధించి వాళ్ళు ఇప్పటికే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా మనసులో రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తున్నారు. సో సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఇది మొత్తం ఒక్కొక్కరిగా బ్యాన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిషేధం కొనసాగింది. ఇప్పటికే పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక ఉద్రిక్తత తలెత్తుతోంది. బార్డర్ వెంట చాలా పెద్ద ఎత్తున అటు పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు ఇండియన్ బలగాలు. మరి ముఖ్యంగా అన్ని రకాలుగా పాకిస్తాన్ అష్టదిగ్బంధం అయిపోయింది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా నిషేధం విధించింది. ఇక్కడ కేవలం యూట్యూబ్ ఛానల్స్ పై నిషేధం విధించడం వరకు ఆగిపోతుందా? ఇంకా చాలా మంది కూడా ఇటు భారతదేశంలో ఉంటూనే పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో, ట్విట్టర్ అకౌంట్లో, ఫేస్బుక్ చాలా వివిధ రకాల వారిగా వాటిని వినియోగించి పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తున్నారు. అటువంటి వారిపైన కూడా నిఘా వేసే అవకాశం ఉందా? అంతేందుకు ఆర్టీవీ లైవ్లో కూడా మనకు లైవ్స్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది జై పాకిస్తాన్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్కి జిందాబాద్లు కొడుతున్నారు. పాకిస్తాన్కి ఈ దుర్మార్గులు మన దగ్గరే ఉంటూ, మన తిండి తింటూ, మన దగ్గరే బతుకుతూ, మన దగ్గరే అన్ని రకాలుగా జీవితం గడుపుతూ అక్కడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళపైన కూడా ఏమైనా నిఘా పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పటికే పహల్గాం దాడిని యావత్ ప్రపంచం ముఖ్య కంఠంతో దాన్ని మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది. కానీ కొంతమంది అది భారతదేశంలోనే ఉంటూ భారతదేశంలో ఉన్నటువంటి అన్నం అన్ని తింటూ కూడా, కానీ మొన్న అస్సాం ఎమ్మెల్యేని కూడా చూసాము. ఆయనే ఒకవైపు దాన్ని సమర్థిస్తూ పహల్గాం దాడిని సమర్థిస్తున్నారు. అక్కడ ఉగ్రవాదం జరగలేదంటూ కూడా వస్తున్నారు. దీనిపైన ఎవరెవరు భారతదేశంలో ఉండి భారతదేశం చెందినటువంటి వ్యక్తులు ఎవరెవరు దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఎవరెవరు మతానికి సంబంధించినటువంటి మాట్లాడు, దీనిపైన కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అంశం చాలా ఈజీగా ప్రజల్లోకి వెళ్తుంది.